పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే పాటుపడుతున్నారు. అయితే దీనిపై స్పందించిన భారత ప్రధాని మోదీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని తేల్చి చెప్పేశారు. ఇదే అంశంపై మరోసారి మాట్లాడిన ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. ఇందులో తన జోక్యమేమీ లేదని, భారత్ పాక్ దేశాలే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు ట్రంప్ విందిచ్చిన సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారు. లేదంటే ఆ పరిస్థితులు యుద్ధానికి దారి తీసేవే. ఆ రెండు అణుశక్తి కలిగిన దేశాలు అందుకే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని పేర్కొన్నారు. అంతేగాక భారత్ పాకిస్తాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్టు కూడా వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య గత నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని మోదీ నిన్న తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కే ఫోన్లో కూడా చెప్పారని మోదీ తెలిపారు. తమ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని కూడా స్పష్టం చేశారు. అయితే మోదీతో ఫోన్లో చర్చల తర్వాత కూడా ట్రంప్ తొలుత పాతపాటే పాడారు. మంచిది, నేను యుద్ధాన్ని ఆపా, పాకిస్తాన్ పై నాకు ప్రేమ ఉంది, మోదీ అత్యద్భుత వ్యక్తి అని భావిస్తున్నా అని పేర్కొన్నారు. ఆ తర్వాత 24 గంటలు గడవక ముందే అమెరికా అధ్యక్షుడు దీనిపై వెనక్కి తగ్గడం గమనార్హం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.